తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఏం చదువుకున్నారు కొండా సురేఖ గారు? మీరు రీసెంట్ గా కూడా ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారని విన్నా. మళ్ళీ రాసాను, అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది ఇప్పుడు. అయిపోయింది, వచ్చింది, డిగ్రీ వచ్చింది. ఏదన్నా మన డాక్టరేట్ కి అప్లై చేద్దామని చూస్తాను. ఓకే, అసలు నార్మల్ గా ఏం చదువుకున్నారు? స్కూల్కి వెళ్ళి నేను చదువుకున్నారు? స్కూల్ అంటే అన్న మన ఫస్ట్ లో తిరిగేవాళ్ళం. మా నాన్న ఇంజనీర్ R&B. ఆయన ఏంటంటే చాలా అంటే ఇన్నోసెంట్ అన్నట్టు. ఓకే. అప్పుడు ఫస్ట్లో సర్వే డిపార్ట్మెంట్, అప్పుడు రోడ్స్ లేవు. 150 రూపీస్ జాబ్ నుంచి చేస్తున్నాడు, ఆయనకు శాలరీ నుంచి జాబ్ చేశాడు. ఓకే ఓకే. అట్లా చేస్తూ చేస్తూ ఇక ఆఖరికి ఏమైందంటే మా స్టడీస్ వచ్చే వరకు వెన్ ఐ వాజ్ ఇన్ 6th క్లాస్ వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ 3 ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఆయన రోడ్డు పోస్తే ఆయనే వెళ్ళి ఎవరన్నా తీసుకెళ్ళి రోడ్డు తవ్వి అవి కొలుసుకొని చూసి క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, మెయింటైన్ చేస్తారా లేదా చూసి రికార్డ్ చేసి కాంట్రాక్టర్కు కబురు పంపించి, బాబు నీది బెంబి రికార్డ్ అయింది, వచ్చి తీసుకెళ్ళు. మామూలుగా కాంట్రాక్టర్లు వీళ్ళ చుట్టూ తిరగాలి, కానీ ఎవరిని తిప్పుకునేవాడు కాదు. వాడి చేతిలో చెక్ పెట్టేవాడు, డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు కాదు. వాడు ఇస్తే తీసుకునేది, లేకపోతే లేదు. ఇక కొంతమంది కాంట్రాక్టర్స్ ఏంటంటే అడ్డదిడ్డంగా, KNR ఉన్నాడు ఇప్పుడు, ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్, ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఆయన అడ్డదిడ్డంగా రోడ్డు పోసేవాడు. పోస్తే వచ్చి ఇంటి ముందట తిట్టేవాడు. వాడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టేటవాడు. మేము చిన్న చిన్న పిల్లలం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నేను చెయ్యను, ఎంబీ రికార్డ్ చేయను అనగానే ట్రాన్స్ఫర్. 6th క్లాస్లో ఉన్నప్పుడు 3 చోట్ల ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అప్పుడు హన్మకొండలోకి వచ్చినాక మా నాన్న డిసైడ్ అయ్యారు, ఒక అక్క 8th, ఒక అక్క 9th. మీరు మొత్తం? నా తర్వాత తమ్ముడు, చెల్లె, 5గురు మొత్తం. మీరు మొత్తం. తమ్ముడు చనిపోయాడు, ఒక 5 years అవుతుంది. అందరం పెద్దక్క MBA PG చేసింది, BEd చేసింది, తను టీచర్గా రిటైర్ అయింది. వరంగల్, అందరు వరంగల్. రెండో అక్క BSc చేసింది. పెద్ద బావేమో లెక్చరర్. నాన్నకేందంటే ఎంప్లాయీస్కి ఇవ్వాలని, సెక్యూరిటీ ఉండాలి మనకు అని చెప్పేసి. ఆ తర్వాత రెండో అక్కకు పోలీసు, ఆయన చనిపోయారు, లేడు ఇప్పుడు. థర్డ్ నేను, అంటే నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను ఇటు వచ్చాను. ఇక తమ్ముడు వాడు ఏదో అప్పుడు టెలిఫోన్ అవి ఉండే సెంటర్స్ అవి పెట్టుకునేవాడు, ఈ సేవా సెంటర్ లాగా అవి ఉండేటి. చెల్లె ఇంజనీర్, చెల్లె వాళ్ళ భర్త ఇంజనీర్ అన్నట్టు. అట్లా మమ్మల్ని మ్యారేజ్ చేసి అప్పుడు 8th, 9th, నేను 6thలో ఉన్నప్పుడు అనుకున్నారు వీళ్ళ స్టడీస్ నా వల్ల దెబ్బతింటున్నాయని. ఇంకా అక్కడే ఇల్లు తీసుకొని అమ్మాయిని మేమందరం అక్కడే ఉండేవాళ్ళము. నాన్నే వీకెండ్లో వచ్చి ఉండిపోయేవాళ్ళు. హాలిడేస్ వచ్చినప్పుడు మేము నాన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం. క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు, క్వార్టర్స్, కుక్కు, జీబు వీళ్ళకి బాగానే ఉండేది అన్నట్టు. అక్కడ వెళ్ళి సెలవులన్నీ కూడా గడిపొచ్చేవాళ్ళము. అట్లా మా స్టడీస్ అన్నీ కూడా వరంగల్లోనే అయినాయి. ఇంటర్ వరకు అక్కడే. 10th ఏమో పెట్రోల్ పంప్ గర్ల్స్ హై స్కూల్ అని అంటారు. 6th to 10th అక్కడ చేశాను. ఇంటర్ ఏమో పింగిల్ ఉమెన్స్ కాలేజ్, మీకు ఐడియా ఉంటుంది, అది పింగిల్ వాళ్ళు డొనేట్ చేశారు, అది కాలేజ్ మొత్తం అందులో చేశారు. డిగ్రీకి వచ్చే వరకు నాకు వీళ్ళిద్దరు సైన్స్ అక్క వాళ్ళు, నాకు సైన్స్ వద్దు, నాకు ఆర్ట్స్ వద్దు, నాకు కామర్స్ కావాలి అంటే అందులో కామర్స్ లేదు. లేకపోతే నన్ను LBలో మా అన్నయ్య అప్లై చేశాను. స్పాట్ లిస్ట్ అని అంటారు కదా, ఆ రోజు కొంతమంది జాయిన్ కాని వాళ్ళది. ఆ స్పాట్ లిస్ట్లో మా కజిన్ బ్రదర్ అన్నట్టు, పెద్దమ్మ కొడుకు, ఇంకా సార్లను మేనేజ్ చేసి అందులో ఇప్పించాడు. అందులోనే మా హస్బెండ్ నా సీనియర్ అన్నట్టు. అక్కడ పరిచయం కాబట్టి నేను ఇటు వచ్చాను. లేకపోతే ఎక్కడ వంట చేసుకుంటూ ఎవరు ఎంప్లాయీకి ఇచ్చేవాడు నాన్న. ఇక ఇటు నుంచి ఇటు రావడం జరిగింది. కానీ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మురళి గారికి? తనే చేశారు. అవునా? ఏంటి మీలా నచ్చిన అంత మంచి క్వాలిటీ మీకు ప్రపోజ్ చేయడానికి? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అడిగాడు. నచ్చింది అది. అంటే మామూలుగా ప్రేమిస్తా అన్న అది ఇది అంటే అదేదో మాయ మాటలు చెప్పి ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది కదా. చాలా రోజులు తిరిగాడు, తిరిగి ఒకరోజు, అంటే నేను షటిల్ ఆడేదాన్ని, మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాజీపేటలో ఇండోర్ స్టేడియంలో, రైల్వే వాళ్ళది ఉన్నది. అక్కడికి వచ్చి బయటికి వీళ్ళు రమ్మన్నాడు, ఎవరినో పంపించి. SD ఉండేది ఆయనకప్పుడు. SD మీద కూర్చొనే ఉన్నాడు. నేను బయటికి రాగానే అడిగాడు, ఏమో పిలిచారట అంటే, ఏం లేదు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అంటే, ఏంటి అని అడిగాడు. అంటే ఇట్లా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నా క్యాస్ట్ ఏంటో తెలుసా మీకు అని అడిగాడు. తెలుసు అని అన్నాడు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అన్నా.
ఒప్పుకుంటారు అని అన్నాడు. అంటే ఇక అంతే, ఇంక నేనేం సమాధానం చెప్పలేదు, సరే కానీ. ఎంత ఉంటుంది ఏజ్ మీకు? అప్పుడన్నా సెకండ్ ఇయర్ Degree. బీకామ్ 17-18 అంతకన్నా ఎక్కువ ఉంటుంది. 18-19 ఉంటాయి, 18-19 అప్పుడే. నాకు 21 ఇయర్స్కే పాప పుట్టింది అంతే. అయితే ఇక అప్పటి నుంచి ఇక మాట్లాడుకోవడమే అంతే, జస్ట్ ఇక మాట్లాడుకోవడం, సినిమాలకు వెళ్ళడం, మన హోటల్స్కి వెళ్ళడం. అంటే అందరు ఫ్రెండ్స్, ఆయన ఇద్దరు వస్తే నాతో 13 మంది వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అందరు కూడా. ఆయన అప్పుడు మిల్లు ఉండేది, ఆ మిల్లులో రోజు ఒక 500 రూపాయలు ఉనుక ఉంటుంది కదా రైస్ మిల్లు, ఆ ఉనుక అమ్మితే వస్తే 500 పట్టుకొని వచ్చేవాడు. వస్తే 450 అట్లా ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసేవాళ్ళం అన్న, అన్నిటికీ కలిపితే 400-450 అయ్యేది. పెద్ద కాందానా వాళ్ళది? బాగా ఉన్న వాళ్ళ? బాగా మీ మామగారు? అదేమంటారు పటవారి మా మామయ్య, మంచి అదే బాగానే ఫేమస్ వాళ్ళు. కొండోళ్ళు అంటేనే బాగా. అప్పుడు దాదాపు ఆ ఊర్లో ఉన్న భూములన్నీ కూడా వీళ్ళయే. ఎస్సీ కాలనీ వీళ్ళదే, ఎస్టీ కాలనీ వీళ్ళనే, బీసీ కాలనీ వీళ్ళు ఇచ్చిన భూములే, స్కూల్కు వీళ్ళు ఇచ్చిందే. కస్తూరిబా స్కూల్కి ఇప్పుడు మొన్న ఈయన ఇచ్చారు, జూనియర్ అంటే మోడల్ స్కూల్కి ఈయన ఇచ్చాడు, జూనియర్ కాలేజ్కు ఈయన ఇచ్చాడు. నేను ఫస్ట్ షాయంపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా 10,000 ఎకరం అప్పుడు. ఇప్పుడు ఆ ల్యాండ్ మేము తీసుకుంటే ఒక్కొక్క కోటి 2-3 కోట్లు ఉంటుంది ఒక ఎకరం. అప్పుడు 14 ఎకరాలు 15 ఎకరాలు అక్కడ ఇచ్చాము. అది ఇప్పుడు అందులో మా రెసిడెన్షియల్ బాయ్స్తో సమ్ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్ ఒకటి ఉంటుంది, జూనియర్ కాలేజ్ ఒకటి ఉంటుంది, సబ్ స్టేషన్స్కి ఇచ్చాము. ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కింద ఉన్న ల్యాండ్ కూడా మేము కొనిచ్చిందే. గుళ్ళకు కొనిచ్చిండు, శ్మశాన వాటికలకు కొనిచ్చిండు. అంటే తన సొంత రాజకీయాలకు రాకముందు చేసినాయి. తనుండే కదా ముందు, తనుండే. నేను వచ్చినాక కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ తనే ఒప్పుకొని కొనిచ్చారు. పబ్లిక్ తను కూడా కలిసేవారు కదా పబ్లిక్ని. ఇట్లాంటివి ఏమన్నా ప్రపోజల్స్ వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఏం కావాలని అడిగి ఇచ్చేవాడు. కొంతమంది శ్మశానం వాటికే లేదు సార్ మాకు అంటే, అప్పుడు చాలా తక్కువ అమౌంట్, 10,000 ఇస్తే ఒక ఎకరం వచ్చేసేది వాళ్ళకి. అట్లా చాలా మందికి కొనిచ్చారు. చెప్పాలంటే ఆ జిల్లాలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ సురేఖ వచ్చిన తర్వాత కొండ అనే ఒక బ్రాండ్ ఎలివేషన్ వచ్చిందా, లేకపోతే కొండ మురళి వల్ల కొండ సురేఖకు పేరు వచ్చిందా? అసలుకి ఆయన వల్లనే కదన్నా. నేను ఇప్పుడు ఆయన నన్ను నడిపించాడు. ఇప్పుడు నేను పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. ఆయన సర్పంచ్ ఉన్నాడు ఫస్ట్, నాకంటే ముందు 10 ఏళ్ల నుంచి ఉన్నాడు ఆయన. ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు మా పాప కడుపులో ఉంది. వైస్ ఎంపీపీ మా పాప 8వ రోజు వైస్ ఎంపీ. అప్పుడు సర్పంచ్లు ఎన్నుకునేవాళ్ళు. 2 టైర్ సిస్టమ్ ఉన్నది, అప్పుడు 3 టైర్ సిస్టమ్ లేదు, ఎంపీటీసీ లేరు అప్పుడు. నేను ఎంపీపీ అయినప్పుడే ఎంపీటీసీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకునేవాడు. కానీ నేను ఎప్పుడు ప్రజల ఇంటికి వచ్చినా ఏం మాట్లాడుతున్నారు ఏంది నాకేం సంబంధం లేదు. టీ తెమ్మంటే టీ ఇచ్చేదాన్ని, ఏమంటే అది ఇచ్చి మళ్ళీ వచ్చి ఆ టీ కప్పులు తీసుకోవడం, అట్లా జనరల్గా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఏమైంది అంటే తను ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆసారి ఎందుకు వైస్ ఎంపీపీగా ఉన్నాడంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అన్నట్టు. అయితే నెక్స్ట్ బీసీ జనరల్ వచ్చింది. అప్పుడు అయితే అప్పటికి అంతకుముందు టీడీపీలో ఉండేవాడు, దయాకర్ రావుతో ఉండేవాడు. దయాకర్ రావు ఏం చేసిండంటే ఈయన కొంచెం పాపులర్ అవుతున్నాడు అని చెప్పేసి ఒక స్టేజ్ మీద ఎస్ఐ గురించి ఎవరి గురించో కొంచెం గట్టిగా మాట్లాడమంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే దయాకర్ రావు. ఎమ్మెల్యే చెప్పినాక మాట్లాడకుండా ఉంటాడు. ఇప్పుడు ఈ మండలానికి ఈయన ఇన్ఛార్జ్, మా గీజుగొండ మండలానికి ఈయన ఇన్ఛార్జ్. మాట్లాడే వరకు సాయంత్రం పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, లోపలేసిండ్రు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆయనే వచ్చి మామూలు ఎట్లెత్తారు మీరు రోజులకి విడిచిపెట్టాడు అని చెప్పేసి విడిచిపెట్టుకొని తీసుకొని వెళ్ళినాక ఈయన ఏం చేసిండు, లక్కీగా వెళ్ళి డైరెక్ట్ ఎస్పీని కలిసిండు. సార్ అసలు నేను ఏం చేసినా నన్ను లోపలేసిండ్రు అని అడిగిండంట. అడిగితే అదేందయ్యా మీ దయాకర్ రావే నేను ఇట్లా లోపలయ్యి నేను అనేదాకా వదిలిపెట్టకు అని చెప్పిండు. వాడు కొంచెం ఎక్కువ చేస్తాడు, ఎదుగుతాడు అని చెప్పిండు. ఇంకా అప్పుడు మా ఆయనకు అర్థమైపోయిందా, వచ్చేసిండు మా ఆయన కూడా. రండి రండి సార్ ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి అంతే.
ప్లీజ్ రండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. అలా చెప్తున్నారు మేడం, ఇలా ఎంట్రీ ఇచ్చేసారు. 100 సంవత్సరాలు ఆ? 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అందుకనే ఇప్పటికి అలానే ఉన్నారు. కాదు మొదలైనా ఏం తింటారు అన్న, ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు మనిషి ఎప్పుడు కూడా. ఆయన ఏమి పుష్టిగా తినడు, కనపడతారు. ఏమి తినడు కాబట్టి అట్లుంటాడు ఆయన. ఫుడ్ అందరు పిచ్చి పిచ్చిగా తింటారు కదన్న, ఆయన తినడు, అస్సలు తినడు. ఓకే, తక్కువ తింటాను. చాలా తక్కువ తింటాడు. సురేఖమ్మ చెప్తున్నారు 5-6 సంవత్సరాలు నా గురించి పోరాడి 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 పెళ్లి చేసుకున్నారు. మీలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, మురళి గారు మీరు వచ్చేసారు, ఏం నచ్చింది సురేఖ గారిలో అంత మంచి క్వాలిటీ? ఇన్ని రోజు నన్ను పట్టుకొని ఉండే ఆహా, క్వాలిటీ, ఇక్కడ కాదు, అప్పుడు. పెళ్లికి ముందు పెళ్ళికి ముందు క్వాలిటీ. ఏం చూసి నచ్చింది నన్ను అని అడుగుతా ఉన్నారు. ఇంతకన్నా బాగా అందమైన వాళ్ళు కూడా నన్ను లవ్ చేసిన అక్కడ. నేనంటే పడితే వచ్చేది ఎల్బీ కాలేజీలో ఓకే అమ్మాయిలు. ఎందుకో కుండా సురేఖనే చేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చిన నేను. ఓకే, మా శరత్ అంటోడు ఒకడు ఉండే, అంటే మా కజిన్ బ్రదర్, వాళ్ళ కజిన్ అని చెప్పిండ్రు. అప్పటివరకు నేను అండర్గ్రౌండ్ వెళ్ళిపోదాము అనే నిర్ణయానికి వచ్చిన. వస్తే నాతోనే లెఫ్ట్ ఐడియాలజీ అన్న, అప్పుడు RSU అనేది ఉండేది కదా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని, దానికి అందులో ఉండేటోడు. ఓకే, అప్పుడు నాతోని వాళ్ళు చెప్పాను, రాఘవేందర్ రావు, ఆర్కే వీళ్ళంతా ఏం చెప్పినంటే, నువ్వు ఉండలేవురా, పెళ్లి చేసుకుందాము అంటే, ఎవరుతున్నది రా అని అడిగిన నేను. ఇంతలో మేమేం చూపించారు. ఓకే, అంతే, చేసేసుకున్నారు అంతే. అట్లా ఒక 2 ఏళ్ళు చాలా కష్టపడవలసి వచ్చింది. నేను పొద్దుట లేచి తయారయ్యి ఆమెను కాలేజీ యొక్క బండి ఎక్కించి, అంటే బస్ స్టాప్ కాడ వచ్చేవాడు అన్న, పొద్దున 7 గంటలకి బస్ స్టాప్ కాడ నేను నిలబడితే బస్ ఎక్కినాక ఉండేవాడు. బస్ ఎక్కినాక నేను కాలేజీలో దిగినాక మళ్ళీ మిల్లు కాడికి పోయి మళ్ళీ తయారై, ఫస్ట్ ఏమో లేచి కూడా చదివించారు. లే చదివించలే, చదువు నేనే చదువుకున్నా. కానీ నా దగ్గర నా ఎంటబడ్డం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన డ్యూటీ ఏంటంటే, మార్నింగ్ 7 గంటలకే నేను ఎక్కే బస్ స్టాప్ కాడికి వచ్చేవాడు. ఓకే, నేను బస్ ఎక్కినాక నా బస్ వెనకాల కాలేజ్ వరకు వచ్చి, నేను కాలేజ్ దగ్గర దిగినాక ఈయన మళ్ళా అక్కడికి మిల్లు కాడికి వెళ్ళిపోయాడు. మిల్లులో రూమ్ ఉండేది, మళ్ళీ పోయి స్నానం చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చేవాడు. అయితే క్లాస్ రూమ్ లో కూర్చునేవాడు కాదు. మేము బయటకు వచ్చి చూసినప్పుడల్లా ఓసారి ఓ గద్దె మీద, ఓసారి ఓ కుర్చీ మీద, ఇక్కడ కనిపించేది కానీ క్లాస్ లో కనిపించేవాడు కాదు. నేను ఎప్పుడు క్లాస్ లేకపోతే మా కిటికీకి అవతల సైడు ఫుట్బాల్ కోర్ట్, ఏమంటారు వాలీబాల్, అది ఆడేది, వాలీబాల్ కోర్ట్ ఉండేది. వాలీబాల్ ఆడుకుంటా కలరింగ్ ఇచ్చేటోడు ఆ పక్కన. నా కిటికీ పక్కనే నేను కూర్చునేదాన్ని, ఈయన కనపడేటట్టు. ఇంకా తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ అయినాక మాత్రం నేను కాలేజ్కి వెళ్ళడమే మానేసిన. ఇద్దరం కలిసి డైరెక్ట్ అక్కడ ఐస్ క్రీమ్ పార్లరు, ఆ పార్లర్ పేరు ఏదో ఉంది కానీ బాగా ఫేమస్ అన్నట్టు, బాగా ఫేమస్. బాగా లేదు, సినిమాలు చూసేవాళ్ళు. ఇన్ని సినిమాలు చూస్తే ఒక్క పాట కూడా పాడరా? ఆయనకి ఇష్టమైన పాట ఏంటో అడగండి. మీకు ఇష్టమైన పాట ఏంటన్నా? నాకు పాటలు రావన్నా, నేను సినిమాలు చూడా, టీవీ చూడా. చిన్నప్పుడు అన్ని సినిమాలు అంతే. సురేఖ గారు, ఒక మంచి పాట మీరు ఏదన్నా మురళి గారి కోసం పాడండి. నాకు అంటే పాటలు గుర్తుండవు. గుర్తుకురాదు నా కళ్ళకు ముందు నువ్వు ఉండగా, అసలేం తోచకరాదు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసుగా, నాలో దూరమైతే. అందులో ఉన్న ధృవాలో ఒక పాట ఉంటది, ధృవాలది కూడా ఒక పాట ఉంటది. కానీ అప్పటికి ఇప్పటికి సేమ్ ఆ ప్రేమ, అనురాగం, ఆ అండర్స్టాండింగ్ కపుల్స్ మధ్య ఉండటం చాలా కష్టం, ఎస్పెషల్లీ రాజకీయాల్లో. నేను ఎవరికైనా ఏం అడ్వైజ్ ఇస్తా అంటే అన్న, ఒకరు కోపంతో ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉండాలి, అప్పుడు సెట్ అవుతుంది. ఇద్దరం రేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, కొంచెం ఆ గొడవ పెద్దదైనప్పుడు పెద్దవాళ్ళు కలగజేసుకుంటారు, సర్దు మనుగుతుంది. కానీ ఇప్పుడు జంటలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఆ సర్ది చెప్పే వాళ్ళు లేక ఈ డైవర్స్లు ఎక్కువైతుంది. అది ప్రాబ్లం, అది దాని మెయిన్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.